ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి వెళ్ళిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక సంస్కృతిని క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైనది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించి పనితీరును నిర్ణీత సమయంలో అంచనా వేస్తూ తాత్కాలిక వ్యవస్థను నిర్మూలించాలని సూచించిందనమాట. ముఖ్యంగా విద్యారంగంలో తాత్కాలిక నియామకాలతో సరిపెట్టకుండా చదువులను బలోపేతం చేయాల్సిన తక్షణ అవసరం ఉందని చెప్పేసి జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్విఎన్ కట్ ధర్మాసనం స్పష్టం చేసింది. జార్ఖండ్కు చెందిన కేసులో ఆదేశాలు జారీ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ సూచనలు చేసిందనమాట. ఇక జార్ఖండ్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు తాత్కాలిక ప్రతిపాదికన పారా టీచర్లను ఒప్పంద విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరు తమ సర్వీసులను సీనియారిటీ ప్రతిపాదికన క్రమబద్ధీకరించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడంతో సర్వోన్నత న్యాయస్థానం ఆశ్రయించారన్నమాట. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఒప్పందం అంటే బంధం కావచ్చు, తాత్కాలిక కాదని కొన్నేళ్ళు కొన్నేళ్ల పాటు కొనసాగుతుందని ధర్మాసనం అయితే విజ్ఞప్తి చేసిందనమాట. ఇక నాణ్యమైన విద్య చిన్నారులకు అందాలంటే పారా టీచర్ల ఉద్యోగానికి భరోసా కల్పించాలని స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ టీచర్లు, సహాయక ఆచార్యుల పోస్టులలో 50% పారా టీచర్లు కేటాయించి వాటిని 4 వారాల్లోగా భర్తీ చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించిన అర్హులైనటువంటి పారా టీచర్ల పోస్టులను నియమించాలని స్పష్టం చేసిందనమాట.